హైదరాబాద్ ఎల్బీనగర్ పిఎస్లో తెలంగాణ నర్స్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్లో మార్చి 4న ప్రసారమైన పటాస్ షోలో నర్సుల్ని కించపరిచే విధంగా అసభ్యంగా మాట్లాడారని వారు ఫిర్యాదు చేశారు. పటాస్ షోలో నర్సుల క్యారెక్టర్ను యాంకర్ శ్రీముఖి, రవి ఏ విధంగా చూపించారో తెలుగు ప్రజలంతా చూశారన్నారు. చాలీచాలని జీతాలతో మానవాళికి సేవలు చేస్తుంటే ఇలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. వెంటనే వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు సుస్మిత, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. నేను మరి 4వ తారీఖు ఈటీవీ ప్లస్ ఛానల్లో రాత్రి 9 గంటలకు ప్రసారమైనటువంటి పటాస్ ప్రోగ్రామ్ లో నర్సెస్ ని అతి దారుణంగా వారిపై కామెంట్లు చేయడం జరిగింది. మేము వాళ్ళు చేసే పనులకు మేము వేలెత్తే చూపించే పొజిషన్ లో మేము ఉన్నాం, కానీ వాళ్ళతో మేము చూయించుకునే పొజిషన్ లో లేము. కాబట్టి ఈ రోజు మేము మాకు న్యాయం జరుగుతుందని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యాంకర్ రవి, శ్రీముఖి పార్టిసిపేట్ చేసినటువంటి యాదవరాజు వీరి ముగ్గురుపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారని వారు మాకు హామీ ఇచ్చారు.